ప్యాకెట్ పాలతో ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్ తో స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకోవచ్చండి. 1/2 లీటర్ ప్యాకెట్ పాలు తోడు పెట్టుకుంటే పైన ఏర్పడిన ఈ పెరుగు తొరకని ప్రతిరోజు బాక్స్ లోకి తీసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటానండి. ఈ డబ్బా మొత్తం నిండిన తర్వాత మిక్సీ జార్ లోకి తొరకని కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడప్పుడు పల్స్ మోడ్ లో పెడితే వెన్న త్వరగా వస్తుంది. ఇలా వచ్చిన వెన్నని అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెన్నని మజ్జిగని సెపరేట్ చేసుకోండి. వెన్న గడ్డలాగా రాకపోతే ఐస్ క్యూబ్స్ వేసుకుంటే గడ్డలాగా వస్తుందండి. వెన్న తీసిన ఈ మజ్జిగతో బజ్జీలు కానీ దోశలు కానీ వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇలా వచ్చిన వెన్నని శుభ్రంగా 2 టైమ్స్ వాటర్ తో కడగాలండి. వెన్నని శుభ్రంగా కడిగిన తర్వాత అందులో వాటర్ డ్రాప్స్ లేకుండా చూసుకోండి. వాటర్ డ్రాప్స్ ఉంటే మరిగించేటప్పుడు తేలుతాయి. ఈ విధంగా వెన్నని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చిన తర్వాత ఒక డబ్బాలోకి వడగట్టుకోండి. మార్కెట్ లో నెయ్యి కంటే బెటర్ నెయ్యి రెడీ అయిపోతుంది.